ఈరోజు 9-10 శ్లోకాలు చూద్దాము. ఇంకా ఏ లక్షణాలు మనము అలవాటు చేసుకోవాలి, పెంపొందించుకోవాలి అని. 9వ శ్లోకం చూడండి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియ అర్థేషు, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు, ముక్కు, చెవి, చర్మము, నాలుక, 5 జ్ఞానేంద్రియాలు కదా మనకి, కర్మేంద్రియాలు కూడా. వాటి గురించి కూడా మనం ఇంతకు ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వాటి ద్వారా మనం ఏవైతే విషయాల్ని గ్రహిస్తున్నామో బయటి ప్రపంచం నుంచి, వాటిని ఏమంటారు? అర్థ ఇంద్రియముల విషయములు. కళ్ళతో ఏం చూస్తున్నాం? దృశ్యాలు చూస్తున్నాం. నాలుకతో రకరకాలైన రుచులను చూస్తున్నాం. చెవులతో రకరకాల శబ్దాలను వింటున్నాం. అలా ఈ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో మనం ఏవైతే బాహ్య ప్రపంచం నుంచి గ్రహిస్తున్నామో విషయాలు, ఆ విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండటం. అంటే నిరంతరం వాటిని మనం పొందుతూనే ఉండాలి అన్న ధ్యాసలో మునగకుండా ఉండటం, మునిగిపోకుండా ఉండటం, అది వైరాగ్యం. నిరంతరం వాటి మీదే కోరికలు కలగకుండా ఉండటము, సెల్ఫ్ కంట్రోల్. ఇది సెన్స్ కంట్రోల్ అంటారు. తర్వాత అనహంకార ఏవచ, అనహంకారము. ఇదంతా నేనే చేస్తున్నాను అనే భావన లేకుండా ఉండటం. ఇది చాలా ముఖ్యమైన లక్షణం మనం కలిగి ఉండాలి. మనం ఏదైనా గొప్ప పని చేస్తే గనక నిజంగా ఆ క్రెడిట్ మనం ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికే. భగవంతుడే మనకు ఆ సంస్కారాన్ని అలా ఇచ్చాడు. ఆ సంస్కారాన్ని మనం కాపాడుకోవాలి. భగవంతుణ్ణి అదే కోరుకోవాలి. ఇంత మంచి సంస్కారము నేను ఇంకా పెంపొందించుకోవాలి, దీన్ని నేను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అనే ఒక వినయ భావన ఉండాలి. కానీ ఇది నా గొప్పదనము, ఇదంతా నేనే చేశాను, ఇదంతా నేనే సంపాదించాను, ఇలాంటి అహంకార భావన వల్ల ఏమవుతుంది? మెల్లిమెల్లిగా భగవంతుడికి మనం దూరం అవుతాం. అంతే. భగవంతుడికి దూరం అవుతున్నాము అంటే మనం సమస్తం కోల్పోయినట్టే ఇక. కాబట్టి అనహంకారం అనేది చాలా గొప్ప లక్షణం. అది మనం కలిగి ఉండాలి. సింప్లిసిటీ అనేది అలవాటు అవుతుంది అప్పుడే. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. ఇక్కడ 4 ఉన్నాయి. జన్మ మృత్యు జరా వ్యాధి. ఈ 4 వల్ల కలిగే దుఃఖం ఏదైతే ఉంటుందో, జన్మ అంటే ఏంటి? మనం పుట్టడం. మనం పుట్టడం వల్లే, మనం పుట్టామంటే దుఃఖాలయం అశాశ్వతం అని కృష్ణుడు ఈ జగత్తు గురించి వర్ణిస్తాడు కదా భగవద్గీతలోనే. ఇదంతా ఏంటి లోకము అనంటే, దీంట్లో సుఖం అనేది మనకు లేదు, మనం ఏదో ఊహించుకుంటున్నాం అంతే. ఎడారిలో నీళ్లు ఉంటాయా? నీళ్లు ఉండవు. ఏవైతే మనకి ఎండమావులు కనిపిస్తాయో అలాంటిదే సుఖం కూడా. అక్కడి వరకు వెళ్ళి చూస్తే అది ఎండమావే కానీ నీళ్లు కాదు, నీటి గుంట కాదు. అలాంటివే సుఖాలు కూడా. ఇదంతా ఏంటి? దుఃఖమయము ఈ ప్రపంచం అంతా. కాబట్టి జన్మ, పుట్టగానే మనకి ఇదంతా దుఃఖమయమైన ప్రపంచము. కాబట్టి జన్మ వల్ల, పుట్టుక వల్ల దుఃఖమే కలుగుతుంది. అందుకే ఏడుస్తాం కదా పుట్టగానే. తర్వాత మృత్యు వల్ల మళ్ళీ దుఃఖమే కలుగుతుంది. ఎవరికైనా మృత్యు సంభవించినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దుఃఖం కలుగుతుందా లేదా? కాబట్టి మృత్యువు దుఃఖాన్ని ఇస్తుంది. జర అంటే ముసలితనము. ముసలితనంలో కూడా దుఃఖమే కదా. కళ్ళు సరిగ్గా కనిపించవు, ఆ శరీరంలో బలం ఉండదు, ఆ తర్వాత చెవులు సరిగ్గా వినిపించవు, ఎన్ని రకాల దుఃఖాలు కదా. కాబట్టి ముసలితనం వల్ల వచ్చే అదొక దుఃఖము.
వ్యాధి. వ్యాధి అనేది ఎప్పుడైనా సంభవించవచ్చు. అనుకోకుండా వచ్చి పడతాయి కొన్ని వ్యాధులు. అంతా బానే ఉంది, అన్నీ సమకూరాయి అనే సమయానికి అప్పుడు ఒక అతిథిలాగా వస్తుందన్నమాట వ్యాధి అనేది. నేనున్నాను అని. అంటే ఇవన్నీ కూడా మనము వేటి నుంచి తప్పించుకోలేము. ఈ 4 రకాలైన దుఃఖాల నుంచి మనం తప్పించుకోగలమా? మనం ఎన్ని దేశాలు దాటి వెళ్ళినా కూడా వే ఈ నాలుగింటిలో మనం దేన్ని తప్పించుకోలేము. కాబట్టి ఆ దుఃఖాలున్నాయి అని మనం ఏం చేయాలి? గుర్తించాలి. అనుదర్శనం. చూడాలి వాటిని. ఈ దుఃఖాలనేవి ఉన్నాయి. నేను ఎక్కడికెళ్ళినా ఉంటాయి. మనం ఈ వేరే గ్రహానికెళ్ళినా గూడా ఇవొస్తాయి. మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవు ఇవి 4. కాబట్టి అనుదర్శనం. వీటిని మనం గుర్తించాలి. గుర్తించి ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోవాలా? లేదు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి సొల్యూషన్ ఉంటుంది కదా! కాబట్టి భగవంతుడిని దీనికి పరిష్కారం ఏంటి అని మనము ఎవరికి వారు అడగాలి. సో ఈ కాన్షియస్ లో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బుద్ధి అనేది పదునవుతుంది. అసలేంటి ఇదంతా, ఈ లోకం ఏంటి అని బుద్ధి పని చేయడం అప్పుడు ప్రారంభిస్తుంది. ఇంకొకసారి శ్లోకం చదువుదాం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంకొన్ని లక్షణాలు చూద్దాం. 10వ శ్లోకం. అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. అసక్తి, ఆసక్తి ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. అసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండటమే అసక్తి. ఆసక్తి అంటే ఏంటి? ఒక విషయం మీద మనకు ఒక క్యూరియాసిటీ, అంటే తెలుసుకోవాలి, చూడాలి, తినాలి, వినాలి, ఇలాంటి ఒక కోరిక. ఆ కోరిక లేకుండా ఉండటమే ఆసక్తి. ఆసక్తి అని చదవకూడదు, అది మళ్ళీ ఆపోజిట్ అయిపోతుంది. ఆసక్తి. అనభిష్వంగ అనంటే ఒక దాహం లేకుండా ఉండటం. అంటే చిన్నపిల్లలు ఏదైనా కొత్తగా వస్తువు వచ్చింది, లేదంటే ఏదైనా వాళ్ళ స్నేహితులు ఎవరైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నారు, కొత్త బట్టలు కొనుక్కున్నారు, ఏదో వాళ్ళు చూశాక ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? నాకు అది కావాలి కావాలి కావాలని ఎలా పట్టుబడతారు అంటే ఒక తృష్ణ ఉంటుంది వాళ్ళలో. అది మనం కొనిపెట్టేదాకా, చూపెట్టేదాకా వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే అసలు వాళ్ళలోని ఆవేశాన్ని మనం ఆపలేము. అలా ఉంటుంది. అంటే ఒక తృష్ణ, దాహం, ఒక లాలస, కావాలి కావాలి అని. దాన్ని లాలస లేకుండా ఉండటాన్ని అనభిష్వంగ అని అంటారు. చిన్నపిల్లల్లోనే కాదు, మనలో కూడా ఇది ఉంటుంది. అంటే ఏదైనా మనం తెలుసుకోవాలి లేదా చూడాలి, ఏదైనా వస్తువుని కొనుక్కోవాలి, ఇలాంటి ఒక లాలస అనేది ఉంటుంది కదా, దాహం, తృష్ణ అంటారు దాన్ని. అది లేకుండా ఉండటం అనభిష్వంగ. వేటి పట్ల అనంటే, వేటి పట్ల అనేది కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. పుత్ర దార గృహాదిషు. దేని పట్ల లాలస లేకుండా ఉండటము అనంటే పుత్ర అంటే పిల్లల పట్ల, సంతానం పట్ల. దార అంటే భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి. గృహాదిషు మన ఇల్లు ఏదైతే ఉంటుందో దానిపైన. ఇది ఏంటంటే ఒక అటాచ్మెంట్ లేకుండా ఉండటం. ఆసక్తి అంటే ఏంటి? ఆసక్తి లేకుండా ఉండటం అంటే వైరాగ్య స్థితి. ఇది నాది అనే అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ ని మనము లేకుండా ఉండాలి. అనభిష్వంగ. దాహం అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంత ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా ఇంకా కావాలని ఆ లాలస అనేది లేకుండా ఉండటం. ఎవరి పట్ల? సంతానం పట్ల.
భర్తకి భార్య పట్ల, భార్యకి భర్త పట్ల, గృహము పట్ల, మనం ఉండే ఇంటి పట్ల ఆ అటాచ్మెంట్ అనేది లేకుండా ఉండటం. అంటే కృతజ్ఞత కలిగి ఉండటం. భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు, సమకూర్చాడు, ఏవి ఇవ్వాలో అవి ఇచ్చాడు నా కర్మ ప్రకారం. ఆయనకు తెలుసు, అన్ని లెక్కలు తెలుసు. కాబట్టి వీటికి కృతజ్ఞతని కలిగి ఉండటం. అంతేగాని ఇంకా కావాలి, ఇంకా ఏదో ఇవ్వలేదు అని భగవంతుడి దగ్గర పేచి పెట్టకుండా ఉండటం ఆ లక్షణము. నిత్యంచ సమచిత్తత్వం. నిత్యము సమచిత్తంతో ఉండటం. సమచిత్తము ఒకే రకమైన మనస్థితితో ఉండటం. ఇష్ట అనిష్ట ఉపపత్తిషు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అనంటే ఇష్ట అనంటే మనకి ఇష్టమైనవి మన చుట్టూ ఉన్నప్పుడు, అనిష్ట మనకి ఇష్టం లేనివి కూడా మన చుట్టూ ఉంటాయి, తప్పదు. ఇలా ఉన్నప్పుడు ఉపపత్తిషు అనంటే వాటి ద్వారా వాటిని మనము పొందినప్పుడు అని. ఇష్టమైనవి పొందినప్పుడు, అనిష్టమైనవి అంటే మనకి ఇష్టం లేనివి, మనకి ప్రతికూలమైనవి పొందినప్పుడు కూడా మనము సమచిత్తత్వంతో ఉండటం. ఇలాంటి లక్షణాలు అలవాటు చేసుకున్నప్పుడే మనస్సు అనేది శుద్ధమవుతుంది. బుద్ధికి పదును పెట్టినట్లు అవుతాం మనము. అప్పుడు గాని ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనేవి మనకు అర్థం కావు. కొంతమంది గురించి మనం వింటూ ఉంటాం, భగవంతుడు ఉన్నాడా, ఉంటే చూపించండి అని అడుగుతా ఉంటారు. నిజంగా ఒక భక్తుడికే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఎన్ని లక్షణాలు అలవాటు చేసుకోవాలో ఇక్కడ చూడండి, ఎంత పెద్ద లిస్ట్ ఉందో. అలాంటిది ఎవరో వచ్చి ఒక అంగట్లో దొరికే వస్తువుని చూపించమని అడిగినట్లుగా వచ్చి, దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించండి, ఉంటే ఎందుకు కనబడట్లేదు అని అంటే ఆయన ఎలా కనబడతాడు? కాబట్టి మనం ఒక ప్రైమ్ మినిస్టర్ నో, ఒక చీఫ్ మినిస్టర్ నో, ఒక ముఖ్యమంత్రినో చూడడానికి వెళ్ళడానికే మనకి ఎన్నో నియమాలు ఉంటాయి. అంటే ముందుగానే కొన్ని రోజుల ముందుగానే ఒక అపాయింట్మెంట్ అనేది మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఎలా పడితే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగలుగుతామో మనము? లేదు, వెళ్ళలేము. దానికంటూ ఒక సమయం ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా. కొన్ని నియమాల్ని పాటిస్తూ మనం అక్కడ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా మనము నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండాలి. హడావిడి చేసుకుంటూ మనం వెళ్ళి గోల చేయలేం కదా. అలాంటిది ఒక ఇంత చిన్న రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని కలవడానికే మనకి ఇంత సమయం పడుతుంది. ఇన్ని నియమాలు ఉంటాయి, అన్ని తెలుసుకొనే వెళ్ళాలి. లేదంటే ఏం చేస్తారు, మనకి ఏదో ఒక శిక్ష పడుతుంది. అంటే వాటిని ఉల్లంఘించినందుకు, అలా ఉల్లంఘించి ప్రవర్తించినందుకు. అలాంటిది ఈ అండపిండ బ్రహ్మాండాలు నేలే భగవంతుడిని చూడాలి అంటే మనకి ఎన్ని నియమాలు ఉండాలి. అవన్నీ లేకపోయినా కనీసం భక్తి, శ్రద్ధ, విశ్వాసాలైనా ఉండాలి. కాబట్టి ఈ లక్షణాల గురించి మనము తెలుసుకొని వీటిని అలవాటు చేసుకుంటూ వెళితే మనకి క్షేత్రం అంటే ఏంటి, అసలు క్షేత్రజ్ఞుడు దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అనేవి మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. ఇవేం 10వ తరగతి పుస్తకాల్లో ఉండే విషయాలు కాదు కదా. పరమాత్మ, ఇదంతా తత్వజ్ఞానం తెలియాలి అని అంటే కష్టపడాల్సిందే. సో ఇంకా మనకి ఇంకొన్ని లక్షణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ మీరు పుస్తకంలో గాని ఇంకో పుస్తకంలో గాని ఈ పదవిభజన చేసుకుంటూ ఈ లిస్ట్ అంతా కూడా మీరు ఒక చోట రాసుకోండి. మళ్ళీ అంటే ఈ లక్షణానికి ఇది అర్థం ఏమిటి, అనభిష్వంగ అంటే ఏమిటి అని మనకి డౌట్ వచ్చిందంటే మళ్ళీ గుర్తురాదు. కాబట్టి ఆ చిన్న పుస్తకంలోనే ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు అహంకారము, అనహంకారము, ఇలాంటివి మనకి కొంచెం వాడుకలో ఉన్నాయి కాబట్టి అర్థమైపోతుంది. వైరాగ్యం, అనహంకారం, స్థైర్యం, నిగ్రహం, ఇలాంటి పదాలు మనకి అర్థమైపోతాయి. అనభిష్వంగ, తర్వాత శాంతి, ఆర్జవం, ఇలాంటి పదాలు కొంచెం మనం ఎక్కువ వాడుకలో వినం కాబట్టి అంటే ఏమిటి అని మళ్ళీ ఇంకెప్పుడైనా పునశ్చరణ చేసుకుంటున్నప్పుడు డౌట్ వస్తుంది. కాబట్టి అక్కడ ఒక చిన్న గీత గీసుకొని అక్కడ రాసుకోండి. మీకు అర్థమయ్యే భాషలోనే రాసుకోవచ్చు. సింప్లిసిటీ అని అంటారు, నిరాడంబరత, ఆర్జవం. సో అలా అయినా రాసుకోండి. మీకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగానే రాసుకోండి. స్వస్తి.